నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామం నుండి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి గుడివాడ పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఒక్క అవకాశం కల్పిస్తే గుడివాడ ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానంటూ హామీ గుడివాడ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా గుత్తికొండ శ్రీరాజబాబు పార్టీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణతో కలిసి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల దాఖలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామం నుండి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడ్లవల్లేరు మండలంలో వైసీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలంలోని సింగళూరు, చంద్రాల, పురిటిపాడు, కట్టవాణి చెరువు, జేమ్స్పేట, విన్నకోట తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాన ప్రజలు ఎమ్మెల్యే కొడాలి నానికు పూలమాలలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వైసీపీ మేనిఫెస్టో వివరించారు. అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ గుడ్లవల్లేరు మండలంలో నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుండి భారీ స్పందన వస్తుందని, సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడలో భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలేటి చంటి, సుజాత, కోగంటి ధనుంజయ, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడ్లవల్లేరు మండలంలో మా పర్యటన సాగుతుంది. చంద్రాల, విన్నకోట, ఈ దగ్గుమిల్లి, సుబ్బి చెరువు, కట్టవాని చెరువు, తాడిచెర్ల ఈ గ్రామాల్లో ఈరోజు పర్యటిస్తున్నాం. గుడ్లవల్లేరు మండలంలో కూడా ప్రజల నుంచి అయితే స్పందన చాలా బాగుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్పి మేము అడగగానే చెప్తున్నారు. ఈ గుడ్లవల్లేరు మండలంలో ఉన్నటువంటి అనేక రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని చూసినట్లయితే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గుడ్లవల్లేరు మండలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా భారీ మెజార్టీ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. మొన్న ఎన్నికల్లో ఈ మండలం నాకు 112 ఓట్లు మైనస్ వచ్చింది. మాకన్నా తెలుగుదేశానికి 112, కేవలం 112 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంతకుముందు 2009లో తెలుగుదేశం పార్టీలో నేనుండగా దాదాపు 5,858 ఓట్లు మెజార్టీ వచ్చింది. మొన్న బ్యాలెన్స్ అయింది. రేపు రాబోయే ఎన్నికల్లో 2019 జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ గుడ్లవల్లేరు మండలం చాలా గట్టి దెబ్బ కొడతారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీ, ముఖ్యమంత్రి అన్ని పదవులు కూడా ఈ మండలం నుంచి తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. అయినా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల పట్టాల సమస్యలు కానీ, ఇళ్లల్లో విడగొట్టి స్థలాలు ఉన్నా కూడా విడగొట్టి వాళ్ళకి ఇచ్చి లోన్లు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కానీ, అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కానీ ఏ ఒక్కటి చేయకుండా ఇక్కడ చాలా నిరంకుశంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళకే, తెలుగుదేశం పార్టీని జెండా పట్టుకున్న వాళ్ళకే పనులు చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు నా దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుడ్లవల్లేరు మండలంలో కూడా గట్టి గుణపాఠం చెబుతారు. ఒక్క అవకాశం ఇస్తే గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలో అవినాష్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడివాడలో వైసీపీ ఓటమి ఖాయమైందని, 30,000 మెజారిటీతో టీడీపీ విజయం తథ్యమని గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గుడివాడ 19, 23, 24, 25, 21 వార్డుల్లో పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అవినాష్కు మహిళలు హారతులతో, కార్యకర్తలు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటూ ప్రజలను పట్టించుకోకుండా ఎన్నికల వేళ నీచ రాజకీయాలు చేస్తూ గెలవచ్చనే వారికి సార్వత్రిక ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్, కౌన్సిలర్లు నండూరి ప్రసాద్, దింట్యాల పద్మావతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 19, 23, 24 డివిజన్లో మా ఒక ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి చోట ఇళ్లలో నుంచి ప్రత్యేకంగా మహిళలు బయటకు వచ్చి
మా అందరి దగ్గర హారతులు బట్టి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని చెప్పని ప్రతి ఒక్కరి గారు కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఒకటి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి, ఎవరైతే మాజీ శాసనసభ్యులు ఉన్నారో నిన్న ఒక మాట అంటున్నారు, జగన్ చూసి నాకు ఓటేయాలి అని చెప్పాలి. అంటే నిన్ను చూసి ఈ 15 ఏళ్ళ నువ్వు చేసిన కార్యక్రమాలు చూసి నువ్వు ఏమీ చేయకుండా హైదరాబాద్లో ఉండి ఇప్పుడు నేనేమీ చేయలేదు, ఇప్పుడు జగన్ చూసి ఓటేయమని చెప్పని అడుక్కునే స్థితికి నువ్వు వచ్చావు. నువ్వు ఒకసారి కానీ మేము అలాగా ధైర్యంగా మేము అభివృద్ధి చూసి ఓటేయండి, మా సంక్షేమం చూసి ఓటేయండి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చూసి ఓటేయండి, మా నాయకులు గత 4.5 సంవత్సరాలుగా ఏ విధంగా కష్టపడ్డారు చూసి ఓటేయిందని చెప్పని మేము దమ్ముగా ధైర్యంగా మేము అడుగుతుంటే నువ్వు ఎక్కడో ఏవో నిందితుడిగా 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని చూసి ఓటేయమని చెప్పేంత దిగజారిన పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ఏది ఏమైనా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, వైఎస్ఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తగిన బుద్ధి చెప్పాలి. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంగానే ఉండి లేకపోతే ఇక్కడున్న నియోజకవర్గంగానే ఏదైతే నాశనం చేసే స్థితికి ఈరోజు వాళ్ళు వచ్చారో దానికి వాళ్ళంతా ప్రజలందరూ గారు చరమగీతం పారబోతున్నారు. ప్రజలందరూ గారు ఒకే మాట మీద ఉన్నారు, నియోజకవర్గం పరిస్థితి మారాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఏది ఏమైనా మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఏదైతే పెద్దలు చెప్పిన విధంగా 30,000 పైచీలకు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక మేము గెలవబోతున్నాం. దగ్గర 10-11 రోజుల నుంచి కూడా దేవినేని అవినాష్ విజయం కోసం ప్రచారం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే పట్టణంలో కానీ గ్రామంలో కానీ బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ మహిళలు ప్రత్యేకంగా ఎమ్మెల్యే మారాలి, అవినాష్ రావాలని చెప్పి నినాదంతో ఈ రోజున మమ్మ ముందు నడిపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గడిచిన 15 సంవత్సరాల నుంచి చాలా నష్టపోయింది ఈ నియోజకవర్గం. అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఏమీ చేయకుండా కేవలం రాజకీయాలు చేస్తూ ప్రజలను గాలి వదిలేసిన వ్యక్తి శాసనసభ్యుడు కొడాలి నాని. నన్ను ఓడించి దమ్ము మగవాడు లేడని చెప్పి రేపు ఆ దమ్మేంటో ప్రజలు చూపించబోతున్నారు. ఈ రోజున సరైన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ప్రజల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్న వ్యక్తిని ప్రజలు సరైన సమాధానం రేపు రాబోయే ఎలక్షన్లో చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రధానంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనితీరు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాళ్ళ ప్రజలకి బ్రహ్మాండంగా గడిచిన 70 సంవత్సరాల్లో ఏ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పనిచేశాం. వాళ్ళు అదే మేము చేసిన పనే మాకు ఓట్ల రూపంలో రాబోతుంది. తప్పకుండా అవినాష్ని భారీ మెజార్టీతో సైకిల్ గుర్తుకేసి గెలిపిస్తారని చెప్పి భావిస్తున్నాం. అలాగే ఎంపీగా కొనకొండ నారాయణ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున 150 పైన శాసనసభ్యులు గెలవబోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదేవిధంగా గుడివాడ కూడా 30,000 పైచిలుకుతో మెజార్టీతో మేము గెలవబోతున్నాం. చదువుకున్న వ్యక్తి, లండన్లో MBA చేసిన వ్యక్తి, తప్పకుండా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి హామీ ఇస్తున్నాడు. ఇక్కడే ఉండి మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీతోనే ఉంటానని చెప్పి ఆయన చెప్పడం అందరికి కూడా ప్రజలకి పాజిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఆ విధంగా పనిచేస్తాడు. మేము కూడా ఆ విధంగా ఆయనతో కలిసి పనిచేస్తాం. దయచేసి ఒక అవకాశం అవినాష్ గారికి ఇవ్వండి. సంస్కారం ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఎన్ని ఆలోచన చేయండి, ఒక అవకాశం ఇవ్వండి. తప్పకుండా మీరు ఆశించిన దానికంటే ఎక్కువే పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవుకుంటాం. ఈరోజు ప్రచారం 19, 23, 24 వార్డులో ఈ పూట ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో మీడియాలో ప్రజలందరూ గుడివాడ ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి అభ్యర్థి మాట్లాడే మాటలు కూడా వింటా ఉన్నారు. నన్ను ఓడించే దమ్ము ఎవరికుంది, నన్ను ఓడించే దమ్ము ఎవరికుందని నేను చెబుతున్నా. నేను బాగా ఆలోచించి ఎవరికుందా దమ్మని చూశాయి ఈ వారం 10 రోజుల నుంచి. నిన్ను ఓడించే దమ్ము గుడివాడ ప్రజలకు ఉంది. ఖచ్చితంగా దమ్ముతో ధైర్యంతో నిన్ను ఓడిస్తాకి బాగా సిద్ధపడి రెడీగా ఉన్నారు. నువ్వే రెడీగా ఉండు. రేపు రిజల్ట్ ఓపెన్ చేస్తే బాక్సులో తెలుస్తుంది నీకు ఎవరికి ఎంత దమ్ముందనేది. ప్రజలకి ఏమన్నా చేస్తే చెప్పుకుంటా ఉంటుంది. ఏమీ చేయలేదు కాబట్టి చెప్పుకుంటాకేమీ లేదు కాబట్టి దీని తప్ప ఏం లేదు. తప్పనిసరిగా గుడివాడలో బ్రహ్మాండమైన మెజారిటీతో దేవినేని అవినాష్ గారు గెలవబోతున్నారు. ఇది ప్రజలు నువ్వు అడిగావు కదా మీకేం దమ్ము ఉందని ప్రజల్ని, మమ్మల్ని కాదు, నువ్వు అడిగేది ప్రజలనేగా. ప్రజల్ని మీకు దమ్మే ఉందని అడుగుతున్నావుగా, వాళ్ళ దమ్మేంటో ప్రజలు నీకు చూపిస్తారు. ఈ రోజున 23వ వార్డులో ప్రచారానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ గారు. చాలా సంతోషం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉంది. వాళ్ళ అమరావతి నిర్మాణం కానివ్వండి, ఆయన చేపట్టినటువంటి పథకాలు కానివ్వండి, అవన్నీ కూడా పథకాలన్నీ ప్రజలు లబ్ధి చేకూరుతూ ఉన్నాయి.
అలాగే అమరావతి కూడా సగంలో ఆగిపోకూడదు, దీన్ని ప్రపంచంలోనే ఒక ల్యాండ్ మార్క్గా తీర్చిదిద్దాలనేటువంటిది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం బలపరిచే విధంగా మనం ఆయన సహకారం చేస్తూ ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్లకే పేద బ్రాహ్మణులకు పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబంలో ఇద్దరు అర్హులుంటే ఆ ఇద్దరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్లో లేకపోయినా కూడా ఈ కార్పొరేషన్ ద్వారా ఆయన ఇచ్చి మరి ఈ బ్రాహ్మణులందరినీ కూడా ఆయన ఎంతో ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా గతంలో ఈ వార్డులో మరి రావు వెంకటేశ్వరరావు గారు పోటీ చేసినప్పుడు 470 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి తప్పనిసరిగా 500-600 పైన మెజారిటీ తీసుకొస్తారని చెప్పి నేను తప్పనిసరిగా చెప్తా ఉన్నాను. అలాగే దేవినేని అవినాష్ గారు ప్రచారం మొదలుపెట్టిన దగ్గర ఈ రోజు వరకు కూడా ఏ వార్డుకు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చాలా త్వరగా అయిపోతున్న వాటిలో కూడా ఇంటింటి దగ్గర ప్రతి మనిషి కూడా ఆపి ఆయనకు ఆరతులు ఇచ్చి ఆయన ఆశీర్వదించడం నిజంగా చూస్తూ ఉంటే ఆయన తప్పనిసరిగా 30,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందుతారు. ఆయన గెలుపు వరకు మేము కష్టపడుతూ ఆయన ఎన్నంటూ ఉంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీని గుడివాడ నియోజకవర్గంలో గెలిపించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని గుడివాడ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గుత్తికొండ శ్రీరాజబాబు పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పార్టీ నాయకులు గుత్తికొండ శ్రీరాజబాబు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఏలూరు రోడ్డులోని బీజేపీ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాజబాబు భారీ నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజబాబు మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పాలన అందిస్తూ సామాన్య ప్రజలకు చేరువ కావడం జరిగిందని, నిజాయితీ, దేశ రక్షణలో రాజీ లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రధాని తెగువ సంక్షేమ పాలన గుర్తించి ప్రజలు బీజేపీ అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ, లీలాకుమారి, సురే గాంధీ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ ఆదేశాలను అనుసరించి మేము గుడివాడ అసెంబ్లీకి నామినేషన్ నేను శ్రీలంక లీలాకుమారి వేయడం జరిగింది. 12:30 కల్లా మాకు నామినేషన్ పూర్తయింది. కార్యకర్తలందరూ మాతో తోడుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. ముందు ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించి నరేంద్ర మోడీ చేసే కృషిని, నరేంద్ర మోడీ యొక్క నిజాయితీకి, వారు చేసిన అభివృద్ధికి, దేశ రక్షణలో వారు చూపించిన తెగువకు, టెర్రరిస్టులపై ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సర్జికల్ స్ట్రైక్కి ప్రజలందరూ ఆశీర్వదించి ఇది ఒక రాష్ట్ర ఎన్నికలుగా కాకుండా భారతదేశ సమగ్రతకి, భారతదేశ యొక్క సార్వభౌమత్వానికి, భారతదేశ యొక్క అభివృద్ధికి ప్రజలందరూ భావించి ముందు భారతీయ జనతా పార్టీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. పార్టీ అభ్యర్థులుగా గుత్తికొండ శ్రీరాజబాబు గారు, అట్లాగే సెకండ్ సెట్గా సెలంకాయ లీలాకుమారి గారు ఇద్దరు కూడా నామినేషన్లు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం మొదలు పెడతాము. ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను గ్రహించి ఇతర పార్టీలు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పనులను, మా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను పూర్తిగా గ్రహించి మా పార్టీకి అండగా నిలబడతారని, మా అభ్యర్థులను ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ నియోజకవర్గ ప్రజల ముందుకు రాబోయే రోజుల్లో వచ్చే మా అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశానుసారం నేను గుత్తికొండ శ్రీరాజబాబు గారు భారతీయ జనతా పార్టీ తరపున నామినేషన్లు వేసినాము. కాబట్టి మన గుడివాడని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తామని, మాకు కనుక ఒక అవకాశం ఇస్తే మేము నరేంద్ర మోడీ గారి పథకాలన్నింటినీ ప్రవేశపెట్టి గుడివాడని అత్యున్నత స్థాయిలో తీసుకెళ్ళి ఒక మోడల్ సిటీగా తయారు చేస్తామని చెప్పేసి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరపున నియోజకవర్గ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ గుత్తికొండ శ్రీరాజబాబు గారు, మరో రెండవ అభ్యర్థి శ్రీమతి సెలంకాయ లీలాకుమారి గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా భారతీయ జనతా పార్టీ తరపున వేశారు. మాకు ఒకటే నమ్మకం, ఆంధ్ర రాష్ట్రం విడిపోయినా అన్ని నియోజకవర్గాలకు కేంద్రం సమన్యాయంతో పనిచేస్తుంది. గుడివాడ నియోజకవర్గానికి మరి 11,000 ఇళ్ళు ఏ నియోజకవర్గానికి ఇటువంటి అవకాశం రాలేదు. మనకి ఇన్ని ఇళ్ళు ఇచ్చారు. మనకు 130 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నిధులు ఇచ్చారు. ఇవి చెప్పి ఈ ఎలక్షన్లో మేమందరం ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో వామపక్షాలు బీఎస్పీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి వాడరేవు రఘునాథరావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా వాడరేవు రఘునాథరావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
తొలుత 35వ వార్డులోని ఆయన స్వగృహం నుండి జనసేన నాయకులు వేలాది కార్యకర్తలతో కలిసి పట్టణ పురవీధులలో భారీ నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 1:50 ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం రఘునాథరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు బీఎస్పీ బలపరిచిన జనసేన పార్టీ గెలుపు తథ్యమని పేర్కొన్నారు. వేలాది కార్యకర్తలతో నేడు తాము నిర్వహించిన నామినేషన్ ర్యాలీతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ద్వారానే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోకర్కొండ బలరాం, ఆర్కే, వామపక్షాల నాయకులు ఆర్సీపీ రెడ్డి, గూడపాటి ప్రకాష్, వేలాదిగా కార్యకర్తలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు, అలాగే జన సైనికులు, వామపక్షాలు, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఎంత విజయవంతం చేశారో చూశారు కదా. ఇదే పందాన మేము వెళ్ళి గుడివాడలో అధికార ప్రతిపక్షాలు ఇద్దరిని వణుకు పుట్టించాము. గ్యారంటీగా ఈసారి మేము 20,000 మెజార్టీతో గెలుస్తాము, నెంబర్ 1 స్థానంలో మేమే ఉంటామని ఇద్దరు అధికార ప్రతిపక్షాల ఇద్దరికీ కూడా వణుకు స్టార్ట్ అయిందని ఎట్టి పరిస్థితుల్లో మేము మా కార్యకర్తలు మేమందరం కలిసి కష్టపడి పనిచేస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీలు కలిపి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక ఫ్రంట్గా ఏర్పడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో మన జనసేన అభ్యర్థి అయిన రఘునందన్ రావుకి ఇక్కడ పోటీ పెట్టడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ఈ పార్టీలన్నీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు అవినీతి లేని రాజ్యాన్ని, అవినీతి లేని రాష్ట్రాన్ని, అట్లాగే ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టలేని ఈ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల్ని ఓడించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, వామపక్ష పార్టీల్ని గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గడిచిన కొంతకాలం నుంచి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మోసం చేసి వాళ్ళు దోచుకునే పరిస్థితిలో ఉన్నారు. అందులో భాగంగానే ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానంతో సిపిఐ, సిపిఎం, జనసేన, బహుజన సమాజ్ పార్టీలు ఒక కూటమిగా ఏర్పాటయ్యి రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున వాడరేవు రఘు గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి ఓట్లేసి అఖండ విజయం చేకూర్చాలని సిపిఐ పార్టీ తరఫున కోరుతున్నాం. అధ్యక్షురాలు మాయావతి గారు ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి మనమందరం జనసేనకి, బీఎస్పీకి, సిపిఎంకి సపోర్ట్ ఇచ్చి మన భారతదేశంలో పాత పార్టీలని ఓడించి కొత్త పార్టీలను అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. ఎమ్మెల్యే కొడాలి నానిని, ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ప్రజలు ఆదరించి గెలిపించాలని గుడివాడ వైకాపా నాయకులు పట్టణంలోని 27, 28, 29 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ వైసీపీ నాయకులు 28, 29 వార్డుల్లో ప్రచారం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను తదితర నాయకులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ గుడివాడలో వైసీపీకు ఓటు వేసి ఎమ్మెల్యే కొడాలి నానిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే గుడివాడలో విజయవాడ సంస్కృతి తెచ్చేందుకు చేస్తున్న కుట్రను ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొర్నిపాటి గణపతి, బూసి ప్రకాశరావు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారు, పార్లమెంటుకు సంబంధించి వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేస్తున్నారు. వారి విజయం కోసం ఓట్లు అర్థిస్తూ ఈ రోజున 28, 29 వార్డుల్లో మేమంతా కూడా కార్యకర్తలతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కలిసి మేము వార్డు అంతా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాం. మేము ఏ వార్డులోకి వెళ్ళినా కానీ ఆ వార్డులో ప్రజలంతా కూడా విశేషమైనటువంటి ఆదరణ చూపిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తామని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి, అలాగే మరలా 4వ సారి కొడాలి నాని గారిని
ఎమ్మెల్యేగా చేస్తామని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి హ్యాట్రిక్ 3 సార్లు గెలిచినటువంటి ఏకైక వ్యక్తి కొడాలి నాని గారు డబుల్ హ్యాట్రిక్కి మరి రెడీ అవుతున్నారు 4వ సారి గెలిచి. కాబట్టి ఈ రోజున గుడివాడ పరిస్థితులు మీరు చూడండి. ఇవాళ గుడివాడ పరిస్థితి అంటే ప్రశాంతమైన వాతావరణానికి గుర్తు. మరి ఎప్పుడూ కూడా ఎటువంటి తగాదాలు కానీ ఎటువంటి గొడవలు కూడా ఉండవు. అలాగే నాని గారు కూడా మనకు పిలిచిన వెంటనే పలికేటటువంటి వ్యక్తి. మరి ఆయన ఏనాడు కూడా తగాదాలకు వెళ్ళరు. మరి ప్రజలందరితో కూడా మంచిగా మరి పలకరించే వ్యక్తి. మరి సైకిల్ మీదనే వెళ్తారు, రిక్షాలైనా వెళ్తారు, బండి మీదనే వెళ్తారు. కాబట్టి ఈ 28, 29 వార్డు ప్రజలంతా కూడా మరి నాని గారిని బలపరుస్తారని చెప్పి, అలాగే గతంలో కూడా ఈ వార్డులో 28వ వార్డులో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ నాయకులు కూడా బ్రహ్మాండంగా కష్టపడి పనిచేసే నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా మరింత కష్టపడి ఈ వార్డుని గుడివాడ పట్టణంలోని అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 28, 29 వార్డుల నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. పార్లమెంటు అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారిని, అదేవిధంగా గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా మన ప్రీతమ నాయకులు కొడాలి నాని గారిని గెలిపించమని గడప గడపకి తిరిగి మహిళామ తల్లుల్ని ఓట్లని అభ్యర్థిస్తున్నాం. ఈ ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతం. వీరందరూ కూడా గడిచిన కాలాల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఏదో ఒక పథకం ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందిన వాళ్ళే. వారందరూ కూడా దాన్ని మర్చిపోకుండా అదే ప్రేమని అభిమానాన్ని జగన్ గారి మీద చూపిస్తాం. మేమంతా మీ వెంటే ఉంటాం, నాయకులతో మాకు సంబంధం లేదు, మేమంతా మీ వెంటే ఉంటామని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల నిర్మాత చంద్రబాబును గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల నిర్మాత చంద్రబాబును గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ గుడివాడలో టీడీపీ విజయం ఇప్పటికే ఖాయం అయిపోయిందని, 30,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. అభివృద్ధి సంక్షేమ పాలన వైపు టీడీపీ నాయకులు ఉంటే 31 కేసుల్లో నిందితుడైన జగన్ వైపు వైసీపీ నాయకులు నిలబడడం అవివేకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, టీడీపీ నాయకులు పెద్దు వీరభద్రరావు, వాసే మురళి తదితరులు పాల్గొన్నారు. పార్టీ ప్రచార కార్యక్రమాలు అప్రతిహతంగా ముందుకెళ్తున్నటువంటి దశలో ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. గుడివాడ నియోజకవర్గం వన్ సైడ్ వార్. ఇక్కడ కొడాలి నాని ఓటమి ఖాయం. కారణం 15 సంవత్సరాలుగా ప్రజలు విశ్వసించి శాసనసభ్యుడిగా చేస్తే సంవత్సరానికి ఒక్క పని కూడా 15 సంవత్సరాల్లో ఏ ఒక్క పని చేయనటువంటి అసమర్థుడు కొడాలి నాని గారు. అదే కాదు, వాళ్ళ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అంటే 31 కేసుల్లో శ్వేతపత్రం ప్రకటించుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 31 కేసులున్నాయి. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి అని పిలిపించుకుంటాడు. అలాంటి ఆర్థిక నేరస్తుడికి ఈ గుడివాడ ప్రజానికం ఏ విధంగా ఓటిస్తారు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజానికమే వైఎస్ఆర్ పార్టీని చీకొడతా ఉంది. గుడివాడ ప్రజలు ఆదరించరు. ఈ రోజున కృష్ణా జిల్లాలో 16 సీట్లు గెలవటానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానికం, ప్రత్యేకించి కృష్ణా జిల్లా, అందున ప్రత్యేకించి గుడివాడ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారికి కూలిగా ఓటిచ్చి ఔదార్యాన్ని ప్రకటించబోతా ఉన్నారు. అందుకే తెలియజేస్తున్నా, కొడాలి నాని నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నువ్వు కులాలని రెచ్చగొట్టినా, మతాలని రెచ్చగొట్టినా, ఏ కులాలైతే విద్వేషాన్ని ప్రదర్శించినాయో గతంలో వాటినన్నిటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చే మహానుభావుడిగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వెళ్తూ ఉంటే సొంత బాబాయి మర్డర్ కేసును కూడా ఎన్నికలకి వినియోగించుకునేటటువంటి దుర్మార్గపు వైఖరి జగన్మోహన్ రెడ్డిది. ఏ విధంగా ఓటేస్తారు వైఎస్ఆర్ పార్టీకి అని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే మానవతావాదులైన కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి కృష్ణా జిల్లా ప్రజానికం ఆశీర్వదించబోతా ఉంది.
16 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. టీడీపీ జిల్లా నాయకులు గుడివాడ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు బలరాం తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో గుడివాడ జనసేన అభ్యర్థి వాడరేవు రఘునాథరావు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. టీడీపీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గోకరకొండ బలరాం అభిమానులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. గుడివాడ జనసేన అభ్యర్థి వాడరేవు రఘునాథరావు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. రఘునాథరావు బలరాంకు ఆయన అభిమానులకు పార్టీ కండువ కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా జనసేన ఆవిర్భవించిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని బలరాం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్కే, వామపక్ష నాయకులు ఆర్సీపీ రెడ్డి, గూడపాటి ప్రకాష్ బాబు, బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ జనసేన అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ, పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు. జీవితాంతం ఈ జనసేన కోసం అహర్నిశలు గెలిపోవటంలో సంబంధం లేకుండా గెలిచి తీరుతాం. అయినా సరే అహర్నిశలు ఈ గుడివాడ పట్టణంలో ఉన్న అరాచక శక్తులందరినీ పోరాటానికి బహుజన సమాజ్ పార్టీ వామపక్షాలతో కలిసి ఆ జనసైకిల్ అండతో గుడివాడలో ఎమ్మెల్యే గెలిచి చూపించి ఇవాళ నామినేషన్ పత్రం వేస్తున్నాను. కాబట్టి అందరూ ఈ రోజున ఇంకొక విషయం ఏంటంటే, మా గోకరకొండ బలరాం గారు మా కౌన్సిలర్ ఈ రోజున మా పార్టీలో జాయిన్ అవ్వడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎటువంటి నాయకుడో గుడివాడలో అందరికీ తెలుసు. ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నారు. 2 సార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయనకి మేము వెల్కమ్ చేస్తూ ఇవాళ జాయిన్ అవ్వడానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ నా అభినందనలు. నా తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఇవాళ జనసేన పార్టీలో మరి జాయిన్ అవ్వటం అయింది. ఇవాళ మరి అన్ని కులాలకి, పేద బడుగు బలహీన వర్గాలకి, మరి ఎస్సీలకి అందరికీ సమన్యాయం చేసే ఏకైక పార్టీ మరి జనసేన అని నేను గట్టిగా చెప్తాను. ఎందుకంటే ఇన్ని చరిత్రలో మరి ఎక్కడ చూసినా ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలే చేస్తున్నాయి. ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలు అన్ని కులాలకి సమన్యాయం చేసే పార్టీ జనసేన. కాబట్టి మరి అది నమ్మి ఇవాళ ఆ సిద్ధాంతాలకి కట్టుబడి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. ఇవాళ గుడివాడలో మరి బలమైన అభ్యర్థి మరి వాడరేవు మరి రఘునాథరావు గారికి జనసేన తరఫున మరి టికెట్ ఇవ్వటం, మరి దాన్ని బట్టి ఇవాళ చూస్తుంటే టౌన్లో మరి నియోజకవర్గంలో బాగా ఇది కనబడుతుంది. ఆదరణ ఎక్కడికి వెళ్ళినా జనసేన పార్టీకి కనబడుతుంది. మరి ప్రతి ఒక్కరికి నా విన్నపం, అందరూ ఇవాళ సమన్యాయం కావాలంటే మరి జనసేన పార్టీకి అభ్యర్థి అయిన మరి వాడరేవు రఘునాథరావు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి ఇవాళ ఇటువంటి అభ్యర్థిని చదువుకున్న అభ్యర్థిని అఖండ విజయంతో మరి గెలిపించవలసింది అందరికీ పేరు పేరున కోరుకుంటూ మరి పవన్ కళ్యాణ్ అభిమానులకి, జనసేన అభిమానులకి, అట్లాగే బీఎస్పీ పార్టీ వారికి, మరి సిపిఎం అందరికీ పేరు పేరున మరి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ గుడివాడ 35వ వార్డులో అవినాష్ సోదరి క్రాంతి ప్రచారం నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సోదరి క్రాంతి, అవినాష్ కుటుంబ సభ్యులు సోమవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. 35వ వార్డులో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీకు ఓటు వేసి అవినాష్ను గెలిపించాలని సోదరి క్రాంతి, అవినాష్ పిన్ని లక్ష్మీలు ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కుటుంబ సభ్యుడిగా భావించి అవినాష్కు గుడివాడ ప్రజలు మద్దతుగా ఉండి ఆశీర్వదించాలని క్రాంతి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మేరీ సంతోషం, పార్టీ నాయకులు గుండిమెడ రాఘవేంద్రరావు, కొత్త మురళి, పెద్దు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2019 ఎలక్షన్ నిమిత్తము గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడించడానికి మనకు అనుకూలంగా ఎవరైతే బాగుంటుందో వాళ్ళని నిలబెడితే మన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే ఉద్దేశంతో మన అవినాష్ బాబుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు మన ముఖ్యమంత్రి గారు. దానికి అనుగుణంగా మనం కృషి చేస్తూ, ఇదివరకైతే నాన్ లోకల్ మనిషి ఎలా వేస్తాం ఓటు అనుకునే వాళ్ళు
ఈ కొద్ది రోజుల్లోనే 50-50 ఛాన్స్ అనే మాట జనాల్లో వచ్చింది. ఇంకా మనం చేసే కృషికి 75-100% సాధించి మనం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి విన్ అవడానికి కృషి చేస్తూ మేము ముఖ్యమంత్రి గారికి అవినాష్ బాబుని గెలిపించి అక్కడ తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. బ్రహ్మాండమైన అనూహ్యమైన స్పందన. ఈరోజు దేవినేని అవినాష్ గారిని కొంతమంది వ్యక్తులు బయటవారు నాన్ లోకల్ అని చెప్తున్నారు. ఆయన నామినేషన్ వేయకముందే నేను మీలో ఒకడిని అని ఇల్లుని ఐఎంఏ హాల్ పంతులు గారి రోడ్లో పెట్టుకుని నేను ఇంటి మనిషిని, నేను మీ గుడివాడ మనిషిని అని మనకి చెప్పకనే చెప్పారు. మరి ఎవరు లోకల్ మనిషి, ఎవరు నాన్ లోకల్ మనిషి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయండి. గత 15 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ఎంతమంది ప్రజలకి అందుబాటులో కనపడ్డాం, ఎంతమంది ప్రజల యొక్క సంబంధాలని మెయింటైన్ చేస్తున్నాం కమర్షియల్గా. కానీ ఏనాడన్నా నీకు వాళ్ళ అవసరాలు వాళ్ళ బాధలతో ఎప్పుడన్నా మీకు మీ పార్టీకి ఎప్పుడన్నా ఏ రోజన్నా గుడివాడ నియోజకవర్గంలో తీర్చిన పరిస్థితులు ఉన్నాయా? మా బాబు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. మీ ఇంటి బిడ్డ అనుకుని మీరందరూ ఆదరించి ఆయనకు ఓటేసి గెలిపించాలి. ఇక్కడే ఉంటాడు మా బాబు, ఎవరికి ఏ సమస్య వచ్చినా తీరుస్తాడు. ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటాడు. 24 గంటలు మీ సేవలో ఉంటాడు. ఇక్కడికి వెళ్ళినా మీ ప్రోత్సాహం ఉంది, అదే మాకు ఉత్సాహంగా ఉంది. ఎంపీ ఓటు కూడా వేసి గెలిపించండి. 2 సైకిల్ గుర్తుకేసి ఓటు గెలిపించండి. గుడివాడ బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ దాఖలు ప్రక్రియను సోమవారం బార్ అసోసియేషన్ హాల్ నందు ఎన్నికల అధికారులు నిర్వహించారు. ఈ నెల 29వ తేదీన బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల పరిశీలకులు పేర్కొన్నారు. కోర్టు భవన సముదాయంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు మీడియాతో మాట్లాడుతూ గుడివాడ బార్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నామని 29వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. స్నేహపూరిత వాతావరణంలో అసోసియేషన్ ఎన్నికలు జరిగేలా న్యాయవాదులు అందరూ సహకరిస్తున్నట్లు ఎన్నికల పరిశీలకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఎలక్షన్స్కి నిన్న దినమున ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్స్ జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల కాడ నుంచి 2 గంటల వరకు నామినేషన్స్, రేపు ఉదయం 11 గంటల కాడ నుంచి 2 గంటల వరకు విత్డ్రాల్స్, 29వ తారీఖున ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ చాలా ఉత్సాహంగా ఎంతో స్నేహపూరిత వాతావరణంలో కంటెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రెసిడెంట్ పోస్ట్కి 2 నామినేషన్స్ వచ్చాయి. ఒక నామినేషన్ గంటా రమేష్ మనోహర్, రెండో నామినేషన్ బట్టు సత్యనారాయణ వారు 2 నామినేషన్స్ ఫైల్ చేశారు. అలాగే వైస్ ప్రెసిడెంట్కి కేవీఎస్ రామశర్మ అన్న లీడర్ గారు, మరొకరు గీత గారు వైస్ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేస్తున్నారు. అలాగే జనరల్ సెక్రటరీకి అయితే ఎస్వి సుబ్బారావు గారు ఆయన నామినేషన్ ఫైల్ చేశారు. ఇంకా ట్రెజరర్ పోస్ట్కి టి శ్రీనివాసులు గారు, అలాగే లేడీస్ రిప్రజెంటేటివ్ కాసాని సీతామహాలక్ష్మి వీరు నామినేషన్ సమర్పించారు. ఇంకా 2 గంటల వరకు నామినేషన్స్ టైం ఉంది కాబట్టి ఇంకా రావాల్సి ఉన్నవి. 21వ వార్డుకు చెందిన 100 మంది యువకులు, మహిళలు సోమవారం తెలుగు యువత నాయకులు లోయ రాజేష్ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో దేవినేని అవినాష్ సమక్షంలో పార్టీలో చేరారు. 21వ వార్డుకు చెందిన 100 మంది యువకులు, మహిళలు సోమవారం టీడీపీలో చేరారు. తెలుగు యువత నాయకులు లోయ రాజేష్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు, మహిళలు ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో దేవినేని అవినాష్ సమక్షంలో పార్టీలో చేరారు. యువకులకు పార్టీ కండువాలు కప్పి అవినాష్ టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసుపు కుంకుమ పథకం ద్వారా మహిళలకు, నిరుద్యోగ భృతి ద్వారా అన్నలా అండగా ఉన్న చంద్రబాబుకు, టీడీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని మహిళలు, యువతరం మద్దతుగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు గోర్జీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన్యం అలాగే అతని మిత్రబృందం 100 మంది పైగా అన్నిసార్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది.
తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైనా చంద్రబాబు గారి నాయకత్వం, అదేవిధంగా గుడివాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చేయాలని చెప్పని చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పని రోజు రోజుకి ఈరోజు నిన్న దాదాపుగా 500 మంది, మళ్ళీ ఈరోజు చాలామంది జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా చంద్రబాబు గారు చేసే కార్యక్రమం పట్ల అందరూ గారు సానుభూతి వ్యక్తం చేస్తూ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ధన్యవాది ఆయనతో పాటు అందరూ కూడా కొంతమంది పార్టీలో జాయిన్ అవ్వడం సాధారణంగా వారందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పుకుంటున్నారు. నేను గడిచిన 5 సంవత్సరాల్లో ఏ బ్రహ్మాండమైన ప్రగతి సాధించారు. పక్కన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా తొలిసారిగా శాసనసభ్యులు పోటీ చేస్తున్న అవినాష్ని గుడివాడ నియోజకవర్గం భారీ మెజార్టీతో యువతంతా కదిలి వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ 10-15 రోజుల నుంచి కూడా గ్రామాల్లో వార్డుల్లో అవినాష్ గారికి బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతూ ఆశీర్వదిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తానన్నా కూడా తప్పకుండా వాళ్ళ యొక్క ఆశీస్సులు అవినాష్ మీద ఉంటాయి. రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందిస్తాకి సాయశక్తిమంతా కృషి చేస్తానని తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామం నుండి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి. గుడివాడ పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఒక్క అవకాశం కల్పిస్తే గుడివాడ ప్రజలకు సేవకుడిలా పనిచేస్తానంటూ హామీ. గుడివాడ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా గుత్తికొండ శ్రీరాజబాబు పార్టీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణతో కలిసి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ల దాఖలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.